అందరికీ నమస్కారం. శ్రావణ మాసం వచ్చేసింది. ఏంటి మరి లక్ష్మీ అమ్మవారి పూజ మాత్రమే కాదు, ప్రతి ఒక్కళ్ళు లక్ష్మీదేవుల్లా కనిపించే మాసం కూడా అదొకటే. అంటే చూపులకి చక్కగా అలంకరించుకుంటారని. అయితే ఈ శ్రావణ మాసం మీరు చేసే లక్ష్మీ పూజలో అసలు ఉండాల్సినవి ఏంటి, తప్పకుండా చెయ్యకూడనివి ఏంటి? ఎందుకంటే కొన్ని దోషాలు చేస్తే ఫలితం రాదు అనేది కూడా మన శాస్త్రంలో ఎప్పటి నుంచో ఉంది. అసలు తప్పు చేయకుండా ఎలా పూజ చేస్తే మంచి ఫలితం వస్తుంది అనేది కూడా అలానే మనం తెలుసుకోవాలి. అందుకే ఈరోజు మనతో మాట్లాడడానికి నరసింహ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మన ఛానల్లో చాలా వీడియోస్ చేసి ఉన్నాం ఇంతకుముందు. ఈరోజు మళ్ళీ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ లక్ష్మీ మన ఇష్టమైన లక్ష్మీ మాసం శ్రావణ మాసం గురించి తెలుసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. నమస్కారం. నమస్కారం. అయితే గురుగారు ఇంతకుముందు మనం చాలా వీడియోలు చేస్తున్నాం. ఇప్పుడు ఈ శ్రావణ మాసం సందర్భంగా మిమ్మల్ని కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. చాలా సంతోషం. చాలా మంది లక్ష్మీదేవి పూజ అనే నెపంతో చెయ్యకూడని పనులు చేస్తారు. దోషాన్ని ఫలితాన్ని సంగతి తర్వాత దోషాన్ని మూట కట్టుకుంటున్నారు. తప్పులు చేయకూడనివి ఏంటి చెప్తారు గురుగారు? ఏంటంటే ప్రతి ఒక్క పూజ, దైవ పూజ అనేటప్పుడు మాత్రం ఇంచుమించు షోడశ ఉపచార పూజలు అంటారు. 16 ఉపచార పూజలు ఉంటాయి. అది మనం మర్చిపోతామే అనే ఉద్దేశంతో అది దానికి శ్లోకంలో కూడా ముందే భేద విధులు పెట్టేస్తారు. సంకల్పం చేయడం, తర్వాత ఏంటంటే ధ్యానం చేయడం, తర్వాత ముగ్గురు రంగవల్లులు అలంకరించడం, తర్వాత మంచి ఫలాలు తీసుకొని రావడం అని సీరియల్గా ఎలా చేయాలనేది కూడా ఆ మంత్రంలో తెలుస్తుంది. అది వేరే విషయం. ముందు ప్రశాంతంగా ఏం చేయాలంటే చీకటినే సూర్యోదయానికి పూర్వం మాత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి లేచే అలవాటు మాత్రం ఉండాలి. కానీ ఇప్పుడు ఉండేటువంటి స్పీడ్ యుగంలో కొంతమంది కష్టం, అది వేరే విషయం. కాకపోయినా వచ్చిన వెంటనే సూర్యోదయానికి పూర్వం కాకపోయినా కొంచెం మరీ ఎక్కువ టైం కాకుండా తలస్నానం చేసి ఆ రోజున దౌత వస్త్రం పీతాంబరం ఆవికంబ సముపధార్య అని ఉంటుంది మంత్రంలో. దౌత వస్త్రం అంటే తెల్లని అంచుగల మంచి బట్టలు, వస్త్రాలు. శ్వేతవర్ణం అంటారు. శ్వేతవర్ణం మహాసరస్వతికి ఇష్టం కాబట్టి లక్ష్మీదేవి కూడా శ్వేతవర్ణం. అందరూ ఎరుపు లక్ష్మీదేవి దుర్గా అన్నిటికీ కూడా శ్వేతవర్ణం సౌమ్యం అమ్మ. లక్ష్మీ సహోదరి కదా, ఇప్పుడు చంద్ర సహోదరి కదా, చంద్రుడు తెలుపు కదా, కాబట్టి శ్వేతవస్త్రం అందరికీ అవసరం. దానికి అంచు ఉండాలి. అంచు లేనిది కదా శ్వేతవస్త్రం ధరించకూడదు స్త్రీలు. కాబట్టి శ్వేతవర్ణం దౌత వస్త్రం అంటే తెల్లని వస్త్రం. పీతాంబరం పట్టు పీతాంబరం. ఏమీ లేకపోతే ఆవికంబ సముపధార్య అంటే ఆరవేసిన బట్టని, తొన్నటి సాయంకాలం ఆరవేసిన బట్టని మనం ధరించాలి అని అర్థం. అవి మనం వస్త్రం మనం ధరించవలసినవి. తర్వాత ఏంటంటే రంగబిల్లివి అలంకృత్వ, ముగ్గులు వేసుకోవాలి. నీళ్ళు చుక్కలు చల్లి అక్కడ ముగ్గు వేయాలి. ఆ ముగ్గులు ఎలా ఉండాలి? ప్రతిదానికి కూడా ఒక ముగ్గు ఉంది, దేవతా ముగ్గు. ఆ దేవతా ముగ్గు అనేది మాత్రం తత్ర అష్టదళ పద్మం విలిఖ్య అంటారు. లక్ష్మీదేవికి అష్టదళ పద్మాన్ని వేస్తారు. అష్టదళ పద్మం శివుడికి అష్టదళ పద్మే. శివుడు సాక్షాత్తు శివుడికి మధ్యలోని కుంకుమ పెడితే మహాలక్ష్మి పనికొస్తుంది. అష్టదళ పద్మంలో ఏమీ లేకుండా పెట్టగలిగితే శివుడికి పనికొస్తుంది. సాక్షాత్తు శివుడు ఉంటాడు అక్కడ. తత్ర అష్టదళ పద్మం విలిఖ్య, అష్టదళ పద్మాన్ని వేయాలి. అష్టదళేషు పూర్వాధిక్రమేణ అంటే తూర్పు నుంచి ప్రారంభించి అక్కడ బీజాక్షరాలు ఉంటాయి శివుడికి అయితే. ఓం హ్రీం వామదేవాయ నమః, ఓం హ్రీం జ్యేష్ఠాయ నమః, ఓం హ్రీం శ్రేష్ఠాయ నమః, ఓం హ్రీం కాళీయ నమః, ఓం హ్రీం కల్వికరణాయ నమః, ఓం హ్రీం బలవికరణాయ నమః, ఓం హ్రీం బలప్రమదనాయ నమః, ఓం హ్రీం సర్వభూతమనాయ నమః, ఓం హ్రీం నమో భగవతే సకలగుణాప్తికి శక్తియుక్తాయ అనంతయోగి పీఠాత్మనే నమః అని చెప్పేసి శివుని తాలూకా మంత్రాలు అక్కడేమో బీజాక్షరాలు వేసి చేస్తారు. అది వేరే విషయం. ఆలయ సాంప్రదాయాల్లో మేము అర్చకులు కొంతమంది పాటిస్తున్నారు, అది వేరే విషయం. ఇక్కడ మహాలక్ష్మికి కూడా, మహాలక్ష్మికి సంబంధించింది కూడా శ్రీం 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 అని మంచి వస్త్రం ఒకటి అలంకరించి దానిమో పద్మం వేసి ఆ పద్మం మీదేమో ఈ తపస్సుగా శ్రీం శ్రీం వేసి మహాలక్ష్మికి అక్కడ మండపం ఏర్పాటు చేయాలి. అదేంటి శ్వేతంలో బియ్యం వేసి, తండ్రులాలి బియ్యం మండపం మీదేమో ఆ బియ్యం మండపం మీద అష్టదళ పద్మం కూడా వేయచ్చు, ముగ్గుతో కూడా వేయచ్చు. ఈ ప్రకారంగా చేసి మధ్యన కుంకుమ ధారణ చేసి అక్కడ కలశస్య ముఖే విష్ణు కంటే రుద్రస్తమాస్త మూలే తత్వ స్థితో బ్రహ్మ మధ్య మాతృగడాధిప అని వస్తుంది మంత్రం. కాబట్టి కలశలో ఉండేటువంటి నీళ్లు మామూలు నీళ్లు కావు. గంగే యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకులు అని అన్ని నదుల తాలూకా జలాలు అందులో పోస్తున్నానని మానసికమైనటువంటి ఉద్దేశంతో అందులో పెట్టి శుద్ధ జలాన్ని తీసుకొచ్చానమ్మా ఈ మంత్రం చేసి అప్పుడు గంగే పెట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ ప్రణవేన దశవారకం బహుమంత్రియ 10 సార్లు ఓంకారం చెప్పుకోవాలి, చెయ్యి మూత వేసి. అప్పుడు దానికి పవర్ వస్తుంది. ఓంకారం చెప్తేనే
ప్రణవే అంటే అందరూ ఏంటంటే ఇంతవరకు చేస్తారు, మరి ఓంకారం చెప్పడం ఎంతమంది? ప్రణవేన దశవారకం అభిమంత్రియ. ఆ నీళ్ళ మీద చేసి ఓం 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 అని చెప్పి 10 సార్లు చెప్పాలి. ఓకే, లేకపోతే ఆ శక్తి అందులో ఆవాహన అవ్వదు, అందులో మామూలు నీరు కింద లెక్కవి. ఆహా. అప్పుడు శుద్ధ జలాల కింద పవిత్ర నదుల కింద అవుతుంది. ఓకే, ఓకే. అప్పుడు ఆ జలంతో అక్కడ పక్కన ఉంచుకోవాలి. అందులోని గంధం పత్రం పుష్పం గంధం వేసి కలశ పూజకి ఉంచాలి. ఆ ప్రకారం కలశ స్థాపన అయిపోయిన తర్వాత ఒక కొబ్బరికాయని తీసుకొచ్చి ఆ కొబ్బరికాయ ఏమో ఒక కలశం మీద బియ్యం వేసి, ఆ బియ్యం కానీ మంచినీళ్ళు కానీ బియ్యం వేస్తే కలిసిపోతుంది. 3 రోజుల నాడు బియ్యం కొబ్బరికాయ పెట్టిన తర్వాత 3 రోజుల నాడు చెడిపోకూడదు. అందుకని బియ్యం వేస్తే కొబ్బరికాయ చెడిపోతుంది. మంచినీళ్ళు వేసుకొని కలసం పెట్టుకున్నట్టయితే కింద పడిపోతే ఇంకొద్ది బియ్యం వేస్తారు. బియ్యం మీద తెలిసిపోతే మంతం అంతా అదంతా నీరు అయిపోతుందని చెప్పేసి బియ్యం పెట్టారు. బియ్యం పెడితే కొబ్బరికాయ చెడకూడదు. కాబట్టి బియ్యం కంటే నీళ్ళే మంచిది. కలసం అంటేనే వాటర్. దానిలోనేమో ఒక మామిడికం పెట్టి దాని మీద కలసం పెట్టి దాని చుట్టూ పసుపు రాసి మధ్యనేమో అమ్మవారితో ఒక బొట్టి పెట్టి దాని మీద తవలపాకు పెట్టి దాని మీద మళ్ళీ పసుపు ముద్ద పెట్టి దాని మీద మహాలక్ష్మి యంత్రం ఉంటే దాని మీద పెట్టుకొని అది అక్కడ పెట్టుకొని మహాలక్ష్మికి ఆవాహన చేసుకుని అదే యంత్ర ప్రతిష్ఠ చేయాలి. అదే యంత్ర ప్రతిష్ఠ స్థాపన. అక్కడ మనం ఈ కలశోదకంతో అభిషేకాలు చేసి షోడశోపచార పూజలు చేస్తూ మహాలక్ష్మి సాక్షాత్కరిస్తుంది. అక్కడ పూజ పురస్కారం అర్హురాలు అవుతుంది. ఈ విధానం అంతా కూడాను మనం ఇతోరకంగా చక్కగా అన్నీ అలంకరించుకున్న తర్వాత మంచి పుష్పాలు కలిస్తే గంధపత్ర పుష్పాష్టం నిక్షిప్య కలిసి అయిపోయిన తర్వాత జలాలు దేవం ఆత్మానం పూజాద్రవ్యాలు సంప్రోక్ష్య శేషం ఉపచార పాత్రే నిధాయ. ప్రతి దాంట్లో కూడా మనం ఏం మర్చిపోతామని చెప్పేసి మంత్రంలో చెప్తారు. కలశోదకేనా దేవం ఆత్మానం పూజాద్రవ్యాలు సంప్రోక్ష్య శేషం ఉపచార పాత్రే నిధాయ తత్ర అష్టదళ పద్మ విరికి అష్టదేశ పూర్వాది క్రిమణం అని చెప్పేసి కలసం పెట్టిన తర్వాత ఈ జలాలతో అభిషేకం చేయండి అని చెప్తారు. మంత్రం ఉంటుంది అలాగే. ఆ ప్రకారం చేసిన తర్వాత మహాలక్ష్మి ధ్యానం చేసి మంచి సుగంధ పుష్పాలు కానీ ఉన్నట్టయితే దాని మీద మళ్ళీ మరో విషయం కూడా చాలామంది ఏం చేస్తారంటే ఫ్రెష్ పుష్పాలు తెచ్చిన తర్వాత దాని మీద సెంటు అత్తరు పన్నీరు కూడా చల్లుతుంటారు. అది పనికిరావు, అది తప్పు. పువ్వులకి ఫ్లేవర్ అనేది చల్లకూడదు, ఆర్టిఫిషియల్ ఏమి పెట్టకూడదు. న్యాచురాలిటీ అనేది అది ఆ సుగంధమే. మల్లికో సుగంధం ఉంది, సంపెంగో సుగంధం ఉంది. అందుకే అమంతరం అక్షరం నాస్తి మూల మనౌషధం అయోగ్య పురుషో నాస్తి యోజక తత్ర దుర్లభ అంటుంది శాస్త్రం. చెప్పండి గురువుగారు దానికి. అమంతరం అక్షరం నాస్తి, ప్రతి అక్షరం కూడా మహాస్వస్తి మంత్రమేనట. ప్రతి అక్షరం మంత్రమేనట. నాస్తి మూల మనౌషధం అంటే ఔషధం లేని మొక్క లేదు. ప్రతి ఆకు ఔషధంగా అలగలిగిందే. అయోగ్య పురుషో నాస్తి, ఎవరు కూడా పనికిరాని వాళ్ళు లేరట. ప్రతి ఒక్క మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఏదో ఒక గుణం వాళ్ళలో ఉంటుంది. ప్రతి మనిషిలో ఏదో ఒకటి ఉంటుంది. అది వాడు కాపాడు, వాడు గుర్తించగలిగి దాన్ని ఇంప్రూవ్ చేసుకోగలిగితే వాడు రాణింపడతాడు. వాడు యోజక తత్ర దుర్లభ. మనం గ్రహించినట్లయితే ఇవన్నీ శాస్త్రం కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడా శుద్ధి పొంది ఉన్నతులుగా ఎదుగు అని చెప్పేసి ఆ మంత్రం తనకు అర్థం వస్తుంది. ఈ ప్రకారం మనం ఏ పత్రి ఏ పుష్పాలు ఏ పూజ చేసాము ఏమి లేదు. ప్రకృతి సిద్ధంగా ఉండేటివన్నీ కూడా దైవం స్వీకరించేటువంటి తత్వంతోనే ఉంటుంది తప్ప దానికి ప్లాస్టిక్ పూలతో మనం పూజ చేయలేదు. సామాన్యమైన గరికి పూలు తెచ్చి పూజ చేస్తున్న సంతోషమే, అంతేగాని పర్ఫ్యూమ్లు అవన్నీ అసలు నిషిద్ధం. భూమి మీద పుట్టిన ఏ పువ్వేని తీసుకొని రావచ్చు, ఏ ఆకలిని తీసుకొని రావచ్చు, కానీ ఇన్ని ఉండలేవు. ఆ ప్రకారంగా అంతే తప్ప ఆర్టిఫిషియల్ పనికిరావు. అంటే ఈ మధ్య ఆర్టిఫిషియల్ అనగానే గుర్తొచ్చింది గురుగారు, అమ్మవారి పూజ అనగానే డెకరేషన్ చేపిస్తున్నారు. ఎక్కడో ఒక దగ్గర ఈ ఆర్టిఫిషియాలిటీ లేకుండా డెకరేషన్ పూర్తిగా అవ్వట్లేదు. నిజంగా చేసే దానిలో ఆర్టిఫిషియల్ ఉంటే నిజంగా అది చూసి ఈ బాగుంది కదా ఇళ్ళ లక్ష్మీ అమ్మవారి కటాక్షిస్తారా అని మీరు ప్రశ్నే అన్నారమ్మా. చేస్తున్న అపచారాలు, చేస్తున్న పూజా పునస్కారాలు ఏమైనా అపచారాలు జరుగుతున్నాయా, దానికి తప్ప అని. దేవుడి వరకు వెళ్ళేటువంటి విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా మనం ఆర్టిఫిషియల్ పెట్టకూడదమ్మా. బయట అలంకరణలు ఏమైనా చేసుకోవచ్చు. అమ్మవారి విషయంలో మాత్రం ఇవి జరగాల్సిందే. అక్కడ మంచి యంత్ర ప్రతిష్ఠ జరగడం, ఆ మహాలక్ష్మి పసుపు పెట్టి దాని మీద వెండి యంత్రం కానీ రాగి యంత్రం కానీ ఏమీ మహాలక్ష్మి ఏదైనా ఒకటి కాయిన్ కానీ ధనలక్ష్మి పెట్టి పూజ చేసుకున్న తర్వాత వెంటనే షోడశోపచార పూజలు చేసుకొని మరి పూజ చేసుకోవాలి. ఈ ప్రకారం కాదు, తప్పులు ఉన్నాయని కాదు. ఇప్పుడు ఎందుకంటే తప్పులు జరుగుతాయి సహజంగా. శీఘ్రీగీతి శిరకంపి తదా లిఖిత పాఠక అనర్థో అల్పకంఠశ్చ షడైతే పాఠకాధభ అని వస్తుంది. ప్రతి ఒక్కదానికి ఒక వివరణ, ఒక శ్లోకం ఉందమ్మా. ఇంగ్లీష్ మాట్లాడితే గ్రామటికల్గా ఎలా ఉంటుందో గ్రామర్ తీస్తావు. మంత్రం చెప్పేటప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు చెప్పిస్తే వల్ల కాదు, దానికి ఒక అర్థం ఉంది. కాబట్టి శీఘ్రీ
మహాదేవి అని మహాదేవి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రాజరాజేశ్వరి బాలకృష్ణ మంగళగౌరి దేవతాభ్యో నమ అని చెప్పి చెప్పకూడదు. శీఘ్రి తొందరగా చెప్పకూడదు, ఫాస్ట్గా చెప్పకూడదు. మంత్రం చిన్నగా గీతి పాట పాడినట్టు చెప్పకూడదు, పాటగా కూడా చెప్పకూడదు. పాట పాడినట్టు జయమంగళ గౌరీ ఆ పాట పాడితే పాట పాడినట్టు పాటలాగే ఉండాలి, మంత్రంలాగే ఉండాలి. అప్పుడు మీకు అడుగుతాను కూడా, మంత్రాలు వేరు శ్లోకాలు వేరు, ఆ తర్వాత వివరణ ఇస్తాను. అయితే ఇప్పుడు ఏమిటవుతుంది, శీఘ్రి గీతి కంపి ఇటు అటు తల తిప్పకూడదు, మధ్యన ఫోన్ వస్తున్నది మాట్లాడకూడదు, ఎవరు వస్తున్నారు వాళ్ళు చూడు అనకూడదు. పూజ చేస్తున్నారు, పూజ ఈ షోడశోపచారం ఆవాహన జరిగిపోయినప్పుడు తర్వాత నుంచి పూజ మంత్రపుష్పం నీరాజనం అయిపోయే వరకు, ఆ నీరాజనం అయ్యే వరకు కూడా మరి ఏకాగ్రతకి అక్కడే ఉండాలి, మనసు అక్కడే పెట్టాలి. కంపి తదా లిఖిత పాఠక. తర్వాత ఏమిటవుతుంది, ప్రపటి పొందింది ఏదో రాసుకున్నట్టు చేయకూడదు. పాఠకాహ మళ్ళీ మామూలుగా మంత్రం తదా లిఖిత పాఠకాహ రాయడం కానీ నిజంగా తప్పు జరిగితే మొదటి నుంచి చేస్తేనే దాని నిజమైన ప్రతిఫలం అని ఇవి జరగాలి. అనర్థో అర్థం తెలియకుండా మంత్రం చెప్పకూడదు. చాలా మంది దాని అర్థం అడగరు, పూజ చేసాం అయిపోయింది, అసలు అర్థమే తెలియకుండా ఒక మంత్రమే చదవకూడదు. ఓకే, ఎంతమందికి విషయం తెలుసు. అనర్థో అల్పకంఠశ్చ మెల్లిగా పూగి పరేశ్వర పూరి నాగవళి ఉత్తాం ప్రతిగృహితామంటే పనికిరారు. పూగి పలైశ్చకర్పూరే నాగవళ్ళేదలైతాం ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం అనాలి. ఉచ్చేర్ఘోషాయ. ఇంకొకటి ఏంటంటే తప్పుగా అనుకోకండి, సాధారణంగా గృహిణులు ఇంట్లో పూజ చేసుకుంటారు కదా, అంటే మంత్ర ఉచ్చారణ వచ్చిన వాళ్ళే అలా చెయ్యాలా? సాధారణంగా దానికి వస్తాను. స్త్రీలు చేసే పనికి ఇవన్నీ ఉండవు. ఓకే ఓకే, పురుషులు చేసే పనికి దానిలోని వేదం తెలిసిన వాళ్ళు చేసే వాళ్ళకి మామూలుగా చేసుకునే వాళ్ళకి మనసు ప్రధానం. ఓకే ఓకే, అదే నాకు డౌట్ వచ్చింది. మనసు ప్రధానం. ఎవరైతే ఈ మంత్రాన్ని చేస్తున్నారో, కర్తగా వచ్చి చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా బయటకి ఎన్ని పాటిస్తూ చేస్తేనే. గురువు ఉంటారు పక్కనే, ముగ్గురు గొప్ప వాళ్ళమ్మా. అంటే మన ఇందులో నదులకు వెళ్ళడం కాదు. తల్లి ఎలా ఉంటుందంటే, తల్లి మనసులో ఉండేటువంటి ఉద్దేశం మంత్రులు తల్లితల సౌశీల్యమైన లక్షణాలన్నీ కూడా 9 మాసాల్లో పిల్లలకు నేర్పుతుందట. గర్భంలో నేర్పి పిల్లని బయటపడుతుంది తల్లిదండ్రుల మనస్తత్వం బట్టే. కాబట్టి మొట్టమొదటి తల్లి, తర్వాత తండ్రి ఏం చేస్తాడంటే, ఇక్కడ మనం చెప్పవలసిన విషయం, పిల్లల్ని చూస్తే పిల్లలకి తండ్రి తల్లే. తల్లే ప్రతి విషయం తల్లితోనే చెప్తారు వాళ్ళు. తండ్రికి మాత్రం తన బిడ్డే. చూడండి అక్కడ అర్థం చూడండి, చాలా డీప్ మీనింగ్ ఉంది. అంటే చాలా డీప్ మీనింగ్ రాసింది అది. తండ్రికి మాత్రం తన బిడ్డ మీద ప్రేమ అలా ఉంటుంది. కాబట్టి తప్పులు ఉండవు ఇక్కడ. ఏదైనా భగవంతుడు అంటే ఆ బిడ్డకి తండ్రి లాంటి వాడు భగవంతుడు. కాబట్టి మనం ఇది ఏం చేసినా సరే భగవంతుడు మనం శిక్షిస్తాడనుకోవడం తప్పు. శిక్షించేవాడు దైవం కాదు. ఈ విషయం తెలియక చాలా మంది ప్రతి దానికి భయపడిపోతూ ఉంటారు. కాబట్టి చాలా పెద్ద తప్పు అయిపోయింది. ఇవన్నీ ఉన్నాయంటే తెలుసుకొని చేయడం మంచిది, కొన్ని తెలుసుకొని చేయడం మంచిది. తెలుసుకోవడానికి మాత్రం తప్ప తప్పు చేస్తున్నాం, అపచారం కంటే ఇలా అపచారం చేసాం మనకి ఇటువంటి శిక్షలు ఇస్తాడు కూడా భగవంతుని చెప్పి అనుకోవడం చాలా తప్పు. భగవంతుడు అన్యాయం చేసినాడు భగవంతుడు కాడు. ఇప్పుడు గురువు, మూడవవాడు గురువు. భగవంతుడు గురువు ఎంత గొప్పవాడంటే, దేవుడు భగవంతుడు ప్రాణాలు పెడతాడు, తిరిగి తీసుకుంటాడు. గురువు విద్యనిచ్చి తీసుకోడు, అందుకే దేవుడి కంటే గురువే గొప్ప. విద్యనిచ్చి తిరిగి తీసుకోడు కాబట్టి గురువే గొప్ప. అందుకోసం అందుకే అంటాడు, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాస్మహే. శ్రీ ముందు గురువుకు నమస్కారం చేసే వినాయక పూజ ప్రారంభిస్తాడు. అవునవును, అంత గొప్పవాడు. కాబట్టి ఇందులో ఏ ఉపచారాలు చేసినా ఏం చేసినా మనసు ప్రధానంగా ఉండాలి తప్ప ఇలా చేయాలని కాదు. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వరలక్ష్మి వ్రతంలో శుచిర్భూతంగా ఉండడం, చక్కగా ఏకాగ్రతగా ఉండడం, సంతోషవదనంతో ఉండడం, పిల్లల్ని చేరవేసుకోవడం, మనకున్న దాంట్లో అన్ని ద్రవ్యాలని స్వారసోపచార పూజలు సరిపోయేటట్టుగా పలహారాలు కానీ, ఒక అరటిపళ్ళు కానీ, కొబ్బరికాయలు కానీ ఏమైనా తీసుకొని రావడం, మంచి పువ్వులు తీసుకొని రావడం, తులసి పత్రి, మారేడు పత్రి, అన్ని రకాల పత్రులు తీసుకొని రావడం, చక్కగా ఆవునేతో సా ఆద్యం త్రివర్త సంయుక్తం నడుస్తుంది. ఆద్యం అంటే మంచి నెయ్యి. మంచి నెయ్యి అని అర్థం. త్రివర్తి 3 ఒత్తులు, 3 కాలాలు 3 ఒత్తులు, త్రివర్తి సంయుక్తం. వన్నా యోచన గృహాణ మంగళం దీపం త్రైలోక్యం దివిరాప. 3 ఒత్తులు దీపం అక్కడ నెయ్యితో దీపం పెట్టిన తర్వాత మహాలక్ష్మి పూజ చోదకంగా చేసుకున్న తర్వాత ఆ తర్వాత స్వామివారి తర్వాత అమ్మవారి తర్వాత అభిషేకం చేసిన తర్వాత తీర్థం పుచ్చుకొని మనం ఆత్మరక్షణ నమస్కారాలు చేసుకొని మనం వండుకున్న మహానైవేద్యాలన్నీ కూడా స్వామివారి సమర్పించిన తర్వాత ప్రసాదం తీసుకుని వెళ్ళిపోయినంత ఉత్తమం మరొకటి లేదు. అంతే పూజ. అయితే ఈ వరలక్ష్మి పూజలో నైవేద్యాన్ని కూడా జస్ట్ ఒకసారి కనుక్కుంటే,
పూర్ణాలనే ఎక్కువగా పెడుతూ ఉంటారు. ఇక్కడ అదే కారణం ఒకటే, ఇక్షురసం. ఇక్షురసం అంటే ప్రకృతి సిద్ధంగా భగవంతుడు పార్వతీ పరమేశ్వరుడికి కూడా ఇష్టమైన రసం ఏంటంటే ఇక్షురసం. ఇక్షరసం అంటే చెరుకు గడల రసం. చెరుకు రసమా? చెరుకు రసం లేనిది ఏ పూజ పనికిరాదమ్మా. చెరుకు రసం అంత గొప్పది. ఆ చెరుకు రసంతో తయారైందే బెల్లం. కదా గుడాన్న ప్రథమానస అని వస్తుంది అమ్మవారికి. ముగ్గురికి, మహాలక్ష్మికి, మహాసరస్వతికి, అంబికామాతకి, ముగ్గురికి కూడా గుడాన్న ప్రథమానస బెల్లం పెరగడం కంపల్సరీగా వండాలి. నైవేద్యం ఉన్నా లేకపోయినా బెల్లం పెరగడం వండాల్సిందే. ఓకే. బెల్లం పరవణం అండి మహాలక్ష్మి నైవేద్యం. అసలు ఈ నైవేద్యం వీళ్ళకి పెట్టకూడదు అనేది లేనిది ఒక్క పరమాన్నం మాత్రం. ఒక్క పరమాన్నం. అది ఏ దేవత అయినా ఏ దేవతకైనా గుడాన్న ప్రథమానస శక్తి స్వరూపిణి కాబట్టి ముగ్గురే. ఎవరికంటే టాలెంట్ వాళ్ళకు ఉంది కదా ఆ తల్లుడికి. మహాలక్ష్మి మరి అది అందుకోసం ఏంటంటే ఇవి ఈ ప్రకారంగా మనం మనసు పెట్టి, అందుకే చంద్రమా మనసో జాత. ఈ మహాలక్ష్మిను చంద్రుడును సముద్రుడు నుంచి పుట్టారు తెలుసు కదా. కాబట్టి చంద్రమా మనసో జాత, చంచలత్వం ఉంటుంది వాళ్ళకి, ఒక దగ్గర ఉండదు మహాలక్ష్మి. ఎలా పోవా సిరి తావొచ్చును వచ్చును. అందుకే శివచరిత్ర భద్రకారుడు కూడా అన్నాడు, సిరి తావొచ్చును వచ్చును సలిలంబుకు నారికే సలిలవు భంగిని సిరి పోవును కలిమింగిని వెలగ పండు కలనీటి సుమతి అని. మహాలక్ష్మిని ఎట్టి పరిస్థితులు కూడా పాదరసం దాటి రత్నం మీద పాదరసం, మంచి ముత్యం తామరాకు ఉంటుంది. ఇవన్నీ ఉదాహరణ లేదమ్మా. ఇది ఇందులో ఈ సబ్జెక్టులో లేనిది మనం ఆసుగా మనం ఏదో మన ప్రజ్ఞ చెప్పడానికి మాత్రం కాదు. దీనికి ఉండేటువంటి లక్షణాలతో ఉండేటువంటి అన్ని ఉదాహరణలు దీని తొలకవే, మంత్రం తొలకవే. తామరాకు మీద నీటి పట్టు ఉంటుంది. ఏం చేస్తుంది తెలుసమ్మా, లోపల నుంచి వచ్చి బుక్కని ఒక పెద్ద వాయువు వచ్చిన తర్వాత వాయువు తామరాకు మామూలుగా ఉంటే ఆ గాలి వచ్చి ఒక బిందువుని తీసుకెళ్ళిపోతుంది. వచ్చి తామరాకు వచ్చి సెటిల్ అయిపోతుంది ఆ బిందువు. ఆ బిందువు ఏం చేస్తుంది, గొప్ప ప్రకాశం, సూర్యనారాయణమూర్తి ప్రకాశం అంతా మొత్తం సప్త వర్ణాలు కూడా దాన్ని కేంద్రీకరించబడుతుంది. ఆకుతో సంబంధం పెట్టుకోదు. గర్వం, సూర్యునితో సమానంగా నేను పెరుగుతున్నానని గర్వం. ఆకుతో సంబంధం పెట్టుకోదు కానీ ఏం చేస్తుంది, మళ్ళీ వాయువు వచ్చిందంటే మాత్రం నీటిలో పడుతుంది. నీటిలో పడిపోయి మొత్తం దాంట్లో రూపమైపోతుంది. కాబట్టి మహాలక్ష్మి కూడా అదే, ఏదైతే వచ్చిందో నేను అలంకారం చేసిందో గర్వాన్ని పెరిగిరావు. గర్వం వచ్చామంటే మాత్రం మహాలక్ష్మి దూరం అయిపోతుంది. కాబట్టి అది నీ తలక ప్రజ్ఞ మాత్రం కాదు. కానీ అన్ని దేవతలు ఏదైనా సరే, ఏ దైవమైనా సరే ఆచారం ఉంటుంది. దీనినే ఆధారంగా చేసుకొని రేపు మనం మాట్లాడుకునే విధానంలో జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. దీని విశ్లేషణ అంతా జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. మనిషి ఎలా నడవాలో కూడా జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. కాబట్టి నవగ్రహాలు అనడం తప్పు, నవనాయకులు అనడం ఉత్తమం. తర్వాత మరొక విషయం ఏంటంటే మన జీవితాన్ని లీడ్ చేస్తున్న నవగ్రహాలు మాత్రమే. నవనాయకులు, ఆ నవనాయకులు ఎవరంటే ప్రత్యక్ష దైవాలు. నవగ్రహాలు ప్రత్యక్ష దైవం కనబడుతున్నాయి కదా, అన్ని శుక్రుడు కనిపిస్తున్నాడు కదా. అందుకోసం ఏంటి ఏ దానికి తీసేది, అదే మన ఎపిసోడ్లో మనం జ్యోతిష్ శాస్త్రం గురించి చెప్పుకోవచ్చు తప్పకుండా. అందుకే మరొక విషయం తెలుసమ్మా, ఏ గృహప్రవేశం చేసినా, ఏ సంతోషమైన వివాహం చేసినా, ఏ మన శుభకార్యాలు ఎన్ని చేసినా నవగ్రహ మండపం వేయింది ఏ శుభకార్యం పనికిరాదు. ఖచ్చితంగా చేసి అంటే వాళ్ళని ఆహ్వానించాలి మనం. ఆ ప్రత్యక్ష దైవాన్ని మనం ఆహ్వానించిన తర్వాత మాత్రమే మన తనకు పూజా పునస్కారాలకు సఫలే అవుతాయి. అంత గొప్ప విశేషం ఉంది. ఇవే మనం వరలక్ష్మి వ్రతం చేసుకున్నా కూడా ఖచ్చితంగా చేసుకోవాలమ్మా. మీరు చేసుకోవచ్చు. 9 శ్లోకాలు సింపుల్ గా అసలు కనీసం ఏమంటారు డ్రై ఫ్రూట్స్ లాంటివి కూడా జస్ట్ అట్లా పెట్టి కంప్లీట్ చేసే వాళ్ళు నేను చేసుకోవచ్చు. మీరు చేసుకుని నవగ్రహ పూజ చాలా గొప్పది. ఇప్పుడు పూర్వ దిగ్భాగి చంద్రమావాయం స్థాప్యాం పూజ, ఆగ్నేయ దిగ్భాగి అగ్నిమావాయం స్థాప్యాం పూజ అని వస్తాయి. అలాగా అష్టదిక్పాలను పెట్టిన తర్వాత ఐచ్ఛాద నవగ్రహ దేవతలు, త్రిమూర్తులు, త్రిమాతలు. అంటే అందరూ వస్తేనే పూర్తి ఫలితం. అక్కడ ఆవాహన మండపం మీద అందరికీ మనం ఇన్విటేషన్ పంపించాం. అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత మహాలక్ష్మి తరక అనుగ్రహం అప్పుడు కలుగుతుంది. అందరూ ఉన్నారు కదా. ఓకే. ఇప్పుడు సామూహికంగా ఉండేదే దైవం. ఓ రకంగా అమ్మవారు అనుగ్రహం ఇస్తారు. వీళ్ళు కోరుకునే కోరికలకు అమ్మవారు అనుగ్రహిస్తారంటే సాక్షిలాగా ఆ ప్రకారంగా. ఇప్పుడు ఒక చిన్నవారు అడిగారు, ఎందుకు నైవేద్యం పెడుతున్నారు, నైవేద్యం అనేది మాత్రం పెడుతున్నారు కదా, అది ఎలా తింటున్నాడని మీరు ఎందుకు ఊహిస్తే ఎలా ఎంగిరైంది అడిగింది ఒక అమ్మాయి ఒక గురువుగారికి. స్వామివారి ప్రసాదం అని చెప్పి అంటున్నారు, దేవుడు ఎంగిలి చేస్తే మనకి ఇచ్చాడని చెప్పి అంటున్నారు. ఎలాగైపోయిందంటే ఒక శ్లోకం రాశాడు అతను, పెద్ద ఆయన. ఏదో ఒక 4 అక్షరాలతో ఒక పేరు రాశాడు. పేరు రాసి ఒక చీటీ పెట్టాడు. ఒక చదువమ్మా అన్నాడు. చదివిన తర్వాత సరే ఇప్పుడు ఒకసారి కళ్ళు మూసుకోమ్మా అన్నాడు. ఇప్పుడు 5 అక్షరాలు చెప్పగలవా అన్నాడు. చెప్తాను గురుగారు అన్నాడు. చెప్తానన్నది. చెప్పింది. అయితే నీ దగ్గర ఉన్నది కరెక్టా, ఇక్కడ ఉన్నదో కరెక్టా అని అడిగాడు.
నీ దాంట్లోకి నీ హృదయంలోకి ఎలాగెళ్ళి 5 అక్షరాలు అక్కడ చూసినంత మాత్రానే భగవంతుడికి దీనిలోని ఆ వాసన నలిపే స్వామివారికి అట్టించే వచ్చిన తర్వాత ప్రసాదం అయింది ఇది. నువ్వు అక్కడ ఉన్న అక్షరాలు అక్కడే చలనం లేకుండా అక్కడే ఉన్నాయి. నీలోకి మాత్రం ఆ అక్షరాలు చేరిపోయి నీ బ్రెయిన్లోకి చేరిపోయి అప్పుడే నువ్వు చూడకుండా చెప్పగలిగావు. దాని అర్థం అదే ప్రసాదం అంటే అన్నాడు. బాగా చెప్పారు. అంటే కొన్ని విషయాలు ఉదాహరించడానికి కూడా చాలా గొప్పతనం. అంటే ఎంత సూక్ష్మంగా వాళ్ళు అర్థం చేసుకోకపోతే ఆ ఉదాహరణ రాదు. మనం ఇన్వాల్వ్ అవ్వాలమ్మా, లీనం అయిపోవాలి. ఆ లీనం అయిపోతే కానీ ఆ భగవంతుడి విశేషం తెలియదు మనకి. భక్తి అంటేనే భక్తిలో ఒక పార్టే లీనం అయిపోతేనే అసలు భక్తిలోకి వెళ్ళాలి. లీనం అయిపోవడం వేరే. మళ్ళీ చూసారు అందులోని 2 విషయాలు చెప్పాడు. భక్తి పిచ్చి 2 దారులు కత్తి. అవును, పిచ్చి కాకూడదు. మళ్ళీ భక్తిలాగే ఉండాలి. ఆ పూజ అయిపోయిన వెంటనే మళ్ళీ సాంఘిక ప్రపంచంలోకి రావాలి. ఇంకా అలా ఉండిపోయి సాయంకాలం దాకా భజనలు, పూజ పురస్కారం, వచ్చిన వాళ్ళకి తాంబూలాలు, వచ్చిన వాళ్ళకి బట్టలు, వచ్చిన వాళ్ళకి పిచ్చికి దారితీస్తుంది. అది మళ్ళీ మన్నాడు మనకు 4 రోజులు అయిపోతుంది పోయిన. మన శ్రావణ శుక్రనాడు బాగా అడిచిపోయాము. ఇంత ఉదయం 5 గంటలకు పూజకి ప్రారంభించాము. సాయంకాలం 4 గంటలకు పెట్టాము. ఇక మీద మాత్రం అలా చేయడానికి మాత్రం చాలా కష్టమైన కాబట్టి వ్రతం మానేది అనిపిస్తుంది వాళ్ళకి. వస్తారా? కాబట్టి ఏది చేసినా సరే 45 నిమిషాలు మండలం తినాలంటారు. మండలం తినాలంటే 41 రోజులమ్మా. పూజ 41 నిమిషమే. మీకు ఆ విషయం తెలుసా? 41. కొంతమంది ఎంత ఎక్కువసేపు ఈ రోజు ఇంతసేపు పూజ చేసా ఇన్ని శ్లోకాలు. కొంతమంది ఒక్కొక్క చిన్న లక్ష్మీ అమ్మవారు అనగా లక్ష్మీదేవి ఏవైతే స్తోత్రాలు ఉన్నాయి వరుసగా మణిద్వీప వర్ణన, ఇంకా ఇంకొకటి ఉంటుంది అంటే శ్రీ సూక్తం వరుసగా చదువుతూ ఉంటారు. నిజంగా చెప్పండి గురువుగారు, ఇలా అంతా చదివితే ఎక్కువ ఫలితం వస్తుంది. ఒక 10 మందిని పిలిచామమ్మా. చక్కగా అందరూ మహానుభావులే, గొప్ప నిష్ణాతులు. కాళిదాసు ఏమిటన్నాడు? మహాకవి కాళిదాసు దిగ్గజాలంటే మహాకవులు అందరూ వచ్చారు. అందరికీ మాట్లాడమని చెప్పండి, నేను రాకుండా మాట్లాడతానన్నాడు మహాకవి కాళిదాసు. ఎందుకు అలా అడుగుతున్నారు? మీరే కదా ముందు ఆర్జున్ అన్నాడు. అయితే నాకు ఒక్కడికి అవకాశం ఇవ్వండి. అలాగే ఇవ్వరట. వీళ్ళందరితో వినాలి. వీళ్ళందరితో తాకని మాట్లాడమంటారా మొదటి మాట్లాడమంటారా అడిగారు. అందుకోసం ఏంటి నా తాలూకా నాదే నాకు ఒక్కడికి అవకాశం ఇవ్వండి, లేకపోతే అందరితో మాట్లాడే అవకాశం ఇవ్వండి అని చెప్పి సెంటర్ వచ్చి వాళ్ళు ఊరుకున్నారు. దానికి అర్థం ఏంటంటే ఇప్పుడు ఒక విషయం భగవంతుడు ఉన్నాడా లేడా అని చెప్పి మనం అనడానికి ఒక మూగ జీవి చెప్తుంది అర్థం. భగవంతుడు ఉన్నాడా లేదా ఏమి ఇప్పుడు ఎంతమంది మనం అందరూ తాలూకా మనస్తత్వాలు ఒకలా ఉండవు. కొంతమంది అనేక రకాల ఆలోచనలతో ఉంటారు, అనేక రకాల భావాలతో ఉంటారు. దేవుడు లేడు అన్నవాడు ఒకడు, దేవుడు అన్నాడు ఒకటి. వాళ్ళ తాలూకా వాళ్ళ వాదనలో వాళ్ళు కరెక్ట్, మన వాదనలో మనకు కరెక్ట్. మన వాళ్ళని మెప్పించడం కోసం మనం నమ్మాల్సిన అవసరం మనకు లేదు. మనకేదో ఇచ్చేయాలని చెప్పి వాళ్ళు నమ్మాల్సిన అవసరం వాళ్ళకంతా లేదు. వాళ్ళకి మనకు శత్రుత్వాలు లేవు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి తాలూకా ఇది వాళ్ళది. ఒకరిని ఎప్పుడు కూడా తక్కువగా చూడకూడదు, ఎక్కువగా ప్రేమించకూడదు. లిమిట్ కదా. ఆ ప్రకారంగా భగవంతుడు ఉన్నాడా లేదా అని చెప్పడానికి తల్లి ఉన్నదా లేదా అని అడుగుతాడు. తల్లి ఎలా తెలుస్తుంది? అజ్ఞానంలో ఉన్నావు, నువ్వే తల్లి నీకు ఎలా తెలిసింది? ఎవరో చెప్పారు, నాన్న చెప్పాడు, ఇంకెవరో చెప్పారు. ఆ నమ్మకం, ఆ విశ్వాసమే నీకు తల్లిని చేసింది. అట్లా బాల్యంలో నీకు తెలియదు కదా. ఆ ప్రకారంగా నువ్వు అలా ఉన్నావు కాబట్టి తల్లిని తరపు విషయం తెలిసింది. భగవంతుడు ఉండాలి లేదని చెప్పడానికి ఒక మోగ జీవి చెప్తుంది అన్నాడు ఒక ఆయన. ఎక్కడైనా సరే మొట్టమొదటేమో పెద్ద కుక్క అరుస్తున్నాడు ఒక దగ్గర. అరుస్తుంటుంటే మొత్తం కుక్కలని నిలిపాయి. ఈ కుక్కలకు ఉన్న జ్ఞానం ఏమిటంటే ఒక కుక్కకు అపాయమైన జరగాలి, లేకపోతే అక్కడ దొంగనైనా చూసి ఉంటుంది అని విశ్వాసం దానికి ఉంది. మొత్తం అన్ని కుక్కలు వెళ్ళాయి. అక్కడ దొంగైనా ఉండాలి, లేకపోతే దానికి అపాయమైన జరగాలి. కాబట్టి అది విశ్వాసం. అవి విశ్వాసంతో మిగతా వెళ్ళాయి. కానీ అక్కడ ఉన్నది లేదేమో కాదు, విశ్వాసంతో వెళ్ళిపోయాయి అంతే. ఆ విశ్వాసం అనేది మనకి బేసికల్గా ఈ భక్తి, దేవుడు ఉన్నాడా అనే దానికన్నా కూడా గొప్పది ఏదయ్యా అంటే నమ్మకం అనేది ఏది రాదమ్మా. గమ్మత్ ఏంటంటే మన విషయం ఆలోచించుకుంటే చామలు, నమ్మకం లేనిది ఏది రాదు. మనిషి ఏ పనైనా చెయ్యాలి అంటే నేను చేయగలను నమ్మకం ఫస్ట్ మనకు ఉంటేనే ఆ పని అయింది. అసలు లేకపోతే ఆ పని లేదు. అక్కడ పెట్టాడు లిమిట్ 41 నిమిషం అని. 41 నిమిషాలు మాత్రమే పూజ 41 మినిట్స్. అంతకే చేయకూడదమ్మా. తర్వాత కథలు ఉట్టి వ్యర్థం. ప్రతిదానికి ఒక కథ పెడతారు. వాళ్ళలోనేటువంటి శక్తిని వాళ్ళు బలహీనంగా ఉండే పూజ పురస్కారం చేసి భయంతో చేస్తారు. ఆ భయంతో చేసినాడు ఉదాహరణ చెప్పడం కథ. రేపు భక్తిగా చెయ్యని. అయితే కథ చదివితేనే ఫలితం, కథ చదవకపోతే వినకపోతే పాపం, కథ వినాల్సిందే అని చాలా మంది నమ్ముతారు దాని గురించి. అసలు కట్టు కథలు కథలో లేదు, షోడశోపచార పూజలోనే ఉంది.
ఈశ్వరాభిషేకం కానీ చెప్పింది ఇదేనమ్మా. ఈ ప్రకారంగా ఎవరైతే చక్కగా నేను తప్పనిసరి ముగింపుకు వద్దాం. తప్పకుండా ఏంటంటే తప్పనిసరిగా ఏకాగ్రతగా మంచి పువ్వులు, సుగంధ ద్రవ్యాలు, తర్వాత మంచి పలహారాలు, అమ్మవారికి ఏమో వెండి యంత్రం కానీ మనం ధరించి మన ఇంట్లో బంగారం కానీ ఉన్నట్టయితే బంగారం చిన్న పిసర కానీ రేకుతో తయారు చేసింది కానీ ఉంచుకొని మండపం వేసుకొని దాన్ని కొబ్బరికాయ పెట్టి దాన్ని పసుపుది పెట్టి దాన్ని మహాలక్ష్మికి నాకు ఆహ్వానం చేసి ఏకాగ్రతగా ఎవరితో ఏ విషయం కూడా మాట్లాడకుండా చక్కగా సీరియల్గా 41 నిమిషాలు పూజ ముగించుకొని చక్కగా దీపం నైవేద్యం పెట్టి ఆ మంగళహారతి పెట్టి ఆత్మకృష్ణ నమస్కారం చేసి ఒక అమ్మవారి ఒక కుంకుమని తీసుకొచ్చి ధరించి 10 మందికి ఇచ్చేసి పూజ ముగించుకొని ఏకాగ్రత గడపడు. చాలా సింపుల్గా చేయాల్సింది చెప్పేశారు. ఇక ఇంతకు మించి చేయాల్సింది ఏది లేదు. 41 నిమిషాల కంటే ఎక్కువ చేసినప్పుడు మొత్తం దానికి వ్యర్థం అమ్మా. 41 నిమిషం మండలం తినాలంటారు దాన్ని. అదే మనం ఉపాసన పడతారు. మహర్షులు కూడా తపశ్చర్య చేసేది 41 నిమిషం 41 రోజులే కావచ్చు. ఎన్ని శాస్త్రాలు తిరిగాయండి. అంటే మండల దీక్ష అనే పదం అందరికీ తెలుసు. మండల దీక్ష 41 రోజులు చేసేవారు, ఆపేవారు, మళ్ళీ వెళ్ళేవారు తపస్సుకి. అంతకంటే లేదు మండలం అంత విలువ. భగవంతుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనం ఇవ్వాలమ్మా. కాబట్టి భగవంతుడు గొప్ప నిదర్శనం. మనకి ఏదో కళ్ళు వచ్చాయని, రాత్రి కనిపించాడని, ఆ తర్వాత మళ్ళీ ఆ దేవుడిని మనం మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ ఉద్వాసం చెప్పాలని ఆ రోజుతో ఉపవాసం ఉండిపోయి నిరాహారో మహేశ్వర కడుపు ఆత్మాత్మం గిరిజావతి సహచర ప్రాణ శరీరం గృహం పూజాతే విషయోపభోగరత్న నిద్ర సమాధి స్థితి సంచార పర్యవ ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగ్రహ యజ్జత్కర్మ కరోమి తత్వజగ్రం శంభూతవారాధనం అన్నాడు రావణాసురుడు. ఎంత గొప్పవాడో. నేను చేస్తున్న నీళ్ళు తాగుతున్నాను అనుకో, అది నీ తాలకు అభిషేకం అనుకో. నేను చేస్తున్న ఆహారం అనుకో, అది నీకు నైవేద్యం అనుకో అన్నాడు. అంతటి గొప్పవాడు కనుక శివపుత్రుడు మహానుభావుడు. అంతకంటే మించిన భక్తులు మరి లేకుండా అయిపోయి. అసలు ఆ పాయింట్ని అర్థం చేసుకుని అంటే ఆయనకి ఎంత ఉందో అంత భక్తి ఉన్న వాళ్ళు చెప్తే నార్మల్ వాళ్ళకి అర్థం. దానికేమో ఇప్పుడు సినిమా వాళ్ళు తీసుకొచ్చి పేర్లు తీసుకొచ్చి వీణ వాయించాడు, అవి చేస్తారు ఇవి చేస్తారంట. అదంతా పేచి అవన్నీ కట్టుకోరు. మూలాలు తీసేశారు. ఆసక్తికరమైన కథలు రాసేసి దైవాన్ని కూడా పక్కన పెట్టేసి మనిషిలో ఆ చిన్న వయసులో నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసింది కాబట్టి మరి ఎట్లా తీసేస్తే మళ్ళీ ఎట్లా కొన్ని ఆపరేషన్ చేయించుకున్నారు సాధారణంగా అంటే రావణాసురుడు రావణ బ్రహ్మ ఏమో దేవుడు ఏమో అనుగ్రహించేశాడేమో అప్పుడు అలా సెట్ అయిందేమో. గొప్ప సత్యం ఏంటి తెలుసమ్మా, మనిషి పుట్టిన తర్వాత పుట్టికి ఆరోగ్యం అంత ఇస్తాడు భగవంతుడు. రోగనిరోధక శక్తి వాడు బతకడానికి అంతే ఇస్తాడు. ఎంత అవసరం అంతే ఇస్తాడు. ఎలాగన్నారా మన చిన్న దెబ్బ తగులుతుంది, అదే మానిపోతుంది. మందు గట్ట వ్యాయం 3 రోజుల్లో అదే మారిపోతుంది. భగవంతుడు అంత గొప్పగా మన అడుగుడుగా. అందుకే కంటికి రెప్ప విధమ్మున వంటు కదా అని బాయకేపుడు వెంటకొన నేల వేళ కంటకముక పాపమునుడు గడిచింది కృష్ణ అన్నాడు కృష్ణ శతకంలో. అంటే నాకు కంటికి రెప్పలా కాపాడుతాడు భగవంతుడు. మనం చేసేటువంటి తప్పటడుగుల వల్ల మన ప్రమాదాలు గురవుతున్నాయి తప్ప మనకు వచ్చిన వాహనాలు, మనకు వచ్చిన సౌకర్యాలు, మనకు వచ్చిన ఆశలు అడియాసలు వీటి నుంచి మనం రోగాలు గురవుతున్నామేమో తప్ప ఆహార పదార్థాలు ఆయన ఇచ్చిన ఈ శరీరం ప్రకృతిలో ఇచ్చిన ఫలాన్ని మనం తింటున్నామా? ఆర్టిఫిషియల్ తింటున్నాం కదా. అనారోగ్యం రాకుండా డేవిడ్ అవుతున్నాం, డాక్టర్లే మనకు దేవుళ్ళు అవుతున్నారు మరి. కాబట్టి భగవంతుడు అనేవాడు ఉన్నాడు. చక్కగా మనం పుణ్యమైన దినాలు ఏమిటట్టు ఉన్నాయో వాటిని మాత్రం పవిత్రంగా మనం దైవారాధన చేసుకొని మనం తరిస్తూ మన పిల్లలకు కూడా ఆ సంస్కృతి సాంప్రదాయాలు అలవాటు చేస్తూ మనం తరింపచేద్దాం. తప్పకుండా చాలా మంచి విషయాలు. అండ్ మీరు మధ్యలో చెప్పే కొన్ని విషయాలు ఏవైతే ఉంటాయో అసలు అది సాధారణ మనిషికి అర్థమయ్యేలాగా తీసుకొచ్చి ఎంతో మంది కవులు రాసిన విషయాలు వివరంగా మళ్ళీ చెప్పుకోవడం చాలా ఒక్క విషయం ఆ చివరిగాను వినాయక చవితి ఉంది. పిల్లలకి ఏమో చందాల పిల్లలు వస్తుంటారు డబ్బాలు పట్టుకొని. ఎవరికి కాదనుకుంటే ఇవ్వాలి. ఎందుకు దేవతలని వాళ్ళే, ఈ సాంప్రదాయాన్ని కాపాడిన వాళ్ళు వాళ్ళే కదా. కాబట్టి మనం తప్పనిసరిగా చంద వేయాలి. దాని దాతృత్వం, ఆ దాతృత్వం కూడా మనకు ఉండాలి. ఆ భక్తిలో భాగమే అది కూడా. కాబట్టి ఇలాంటి మంచి విషయాలు చాలా సంతోషం. వరలక్ష్మి వ్రతం కూడా చేసి సౌభాగ్యవతి పుత్రపౌత్రాభివృద్ధిగా మేము అందరూ అభివృద్ధి పొందితే తప్పనిసరిగా అది సంతోషం. అందరికీ ప్రతి ఇల్లు కూడా మహాలక్ష్మి నిలయంగా వాసిల్లుతుంది. సౌభాగ్యవతి